ఘనంగా ఉత్సవంగా ఇక్కడ వేలాది మంది సుమారు ఒక 30,000 మందితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతంగా ఉండాలని చెప్పేసి రామ ఉయ్యాల పండుగని మన పూర్వీకులు చేస్తున్నారు, దాన్ని కొనసాగిస్తున్నాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఒడియా నాటకం కానీ ఈరోజు కళారూపాలు కానీ 3 రోజుల పాటు రాత్రి ఈ రోజు రేపటి కూడా కళా బృందాన్ని ప్రదర్శన ఉంటుంది. ఆ రకంగా మన ఆదివాసీ సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో బస్కీలో అల్లూరు జిల్లా బస్కీలో జరగడం అనేది చాలా సంతోషకరం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వము భుజాన్న వేసుకొని మన సంస్కృతిని కాపాడే విధంగా ఈ రామ ఉయ్యాల పండుగని కొనసాగించే బాధ్యత తీసుకోవాలి. ఇది ప్రతి 7 సంవత్సరానికి ఎందుకు జరుపుతారంటే గతంలో 5 సంవత్సరాలు ఒకసారి జరిపేవారు. అయితే చెట్లు దొరకకపోవడం వలన 6-7 సంవత్సరానికి పెంచారు. ఎందుకంటే ఆ దేవుడిని స్మరించుకొని 7 సంవత్సరానికి పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రామ ఉయ్యాల పండుగ చేస్తున్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో పాడి పంట చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అనుకున్న రీతిలో ఆ పంటలు పండే పరిస్థితి ఉంటుంది. అందుకని నమ్మకంగా ఈ రామ ఉయ్యాల పండుగని డోలిని ఊపుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని భుజాన వేసుకొని ఈ రాష్ట్ర పండుగ గుర్తించి ఈ పండుగను నిర్వహించాలని చెప్పేసి బస్కి తరపున ఈ మన పంచాయతీ తరపున ఈ కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం బస్కీ పంచాయతీ కేంద్రంలో రామడోలి ఉయ్యాల పండుగ జరుగుతుంది. ఈ పండుగ 7 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. 7 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడానికి గల కారణం ఏంటంటే రామడోలి కట్టడానికి ఆ చెట్లు పెరగాలి. ఆ చెట్లు పెరగాలంటే 7 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 7 సంవత్సరాల పాటు 2 చెట్లను పెంచి ఈ నేరేడు మామిడి చెట్లను తీసుకొచ్చి పాతి రామడోలి ఉయ్యాలని కడతారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఈ రామడోలి పండుగ జరపడానికి ప్రధాన కారణం ఈ ప్రాంతంలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వచ్చి ఊగరని చెప్పేసి ప్రసిద్ధి. ఆ నేపథ్యంలో బస్కీ పంచాయతీ ప్రజలు ఈ పండుగను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఈ పండుగలో ఆదివాసి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ యొక్క ఆట పాట మొత్తం గిరిజన జీవన విధానం మొత్తం ఈ ప్రాంతంలో ఉట్టిపడుతుంది. ఈ యొక్క జీవన విధానం వాళ్ళ యొక్క సంస్కృతిని ఆవిష్కరిస్తారు. అంతేకాకుండా ఈ సంక్రాంతిలో జరిపే ఈ పండుగలో ఆదివాసుల యొక్క వాళ్ళ యొక్క ఆనందాన్ని వెలిపిస్తారు. ఈ ప్రాంత ఆదివాసులు సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి రామ ఉయ్యాల ఊపుతారు. ఇది మరో 7 సంవత్సరాల పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజే మరి రేపటికే ఆదివాసులు వెళ్ళి మరి ఒక 2 చెట్లకి తాడు కట్టి మరో 7 సంవత్సరాల తర్వాత ఆ చెట్టు నరికే సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ పండుగని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటన చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంతేకాకుండా పాడేరు ఐటీడీఏ ప్రత్యేకంగా ఆదివాసుల కోసం నడుస్తున్నటువంటి ఐటీడీఏ ఈ పండుగని ప్రత్యేక బాధ్యత తీసుకుని నిర్వహించాలని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి ఈ పండుగని ఐటీడీఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో భవిష్యత్తు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం బస్కీ పంచాయతీ బస్కీ గ్రామంలో ఈరోజు రామడోలి పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. ఈ రామడోలి పండుగని వేలాది మంది ఆదివాసులు వచ్చి వాళ్ళ యొక్క సాంప్రదాయాల్ని ఇక్కడ ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఈరోజు డెంసా ఉంటుంది, అలాగే ఒడియా నాటికలు ఉంటుంది, అలాగే ఆటపాటతో అంతా కూడా ఆదివాసులు వేలాది మంది వచ్చి ఈ రామడోలి పండుగ విజయవంతం చేయడానికి చాలా ఉత్సాహంగా వస్తున్నారు. ఈ రామడోలి పండుగ అనేది ప్రతి 7 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఈ రామడోలి అంటే ఉయ్యాల, ఇది ఒక సుమారు 60 నుండి 70 అడుగులు ఉయ్యాల ఒక 4 ఆదివాసీ పిల్లల ద్వారా ఆ ఉయ్యాల్లో ఊరేగింపు చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రముఖంగా బస్కీలో జరుగుతుంది, అలాగే ఓండ్రుగడ్డ అని ఒరిస్సాలో జరుగుతుంది. ఈ యొక్క పండగ, ఈ యొక్క సాంప్రదాయాలు, ఆదివాసీ యొక్క కళలు